గురువు చైతన్య రూపుడు. ఒక్క గురువు ఎంతో మందికి జ్ఞానదాతగా తేజరిల్లుతాడు. అందుకే గురుస్వరూపాన్ని జ్ఞానదీప్తిగా ఆర్షధర్మం నిర్వచించింది. మన ఆర్షధర్మం గురువుకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చింది. గురువు, దైవం, తల్లిదండ్రులు ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్య భూమిక పోషిస్తారు. గురువంటే కేవలం ఆధ్యాత్మిక ప్రబోధకుడు, వేద పురాణ రహస్యాలను విడమర్చి చెప్పే జ్ఞానమూర్తి మాత్రమే కాదు. సమాజ హితాన్ని కాంక్షించే సంఘ సంస్కర్త, అందరి క్షేమాన్ని కోరే అభ్యుదయవాది, సభ్యతా సంస్కారాల్ని జాతికి నేర్పించే మానవతావాది, సామాజిక సామరస్యాన్ని కోరుకునే ఆదర్శవాది. ఈ అన్ని లక్షణాలు, అంశాలు కలగలిసిన మానవీయ గురుస్వరూపుడు మహారాష్ట్రకి చెందిన తుగ్డోజీ మహారాజ్. సంసార సముద్రతార నౌకాయితాభ్యా గురుభక్తిదాభ్యా అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యా గురుభక్తిదాభ్యా వైరాగ్య మహారాష్ట్రలోని అమరావతి సమీపంలో ఆయన స్థాపించిన గురుకుంజ్ సన్నిధానం ఎంతో విశేషమైనది. తుగ్డోజీ మహారాజ్ 1909 సంవత్సరంలో మహారాష్ట్ర ప్రావిన్స్లోని విదర్భ ప్రాంతంలో యావలి గ్రామంలో గణేష్ పంత్ ఇంగ్లే, భక్తిమతి మంజులాదేవి దంపతులకు జన్మించారు. మహారాష్ట్రలోని అకోట్కి చెందిన సాధువు గులాబ్రావు మహారాజ్ ఆ బాలుడికి మాణిక్ దేవ్ అనే నామకరణం చేశారు. గణేష్ పంత్ పూర్వీకులు దత్త సంప్రదాయాన్ని అనుసరించేవారు. అలాగే పండరీపుర పాండురంగడి భక్తులు. బాల్యం నుంచే సహజమైన జ్ఞానంతో ఆయన వ్యవహరించేవారు. ఏకసంథాగ్రాహిగా, ఎంతో చురుకైన బాలుడిగా పాఠశాలలో ఉపాధ్యాయుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఆయన తల్లి భక్తిమతి తన పేరుకు తగినట్టుగానే నిరంతరం భక్తి చింతనలో మునిగి ఉండేది. ఆ తల్లి నుంచే చిన్నారి మాణిక్ స్ఫూర్తి పొందాడు. లష్కర్ బాబా, వశిష్ఠ మహారాజ్, దాదాజీ ధునివాలే వంటి గురువుల సాంగత్యం వల్ల ఆయన ఎన్నో విషయాలను అవగతం చేసుకున్నారు. ఖంజరీ భజన్ అనే సరికొత్త భజన సంప్రదాయాన్ని ఆయన సృజించారు. తుగ్డోజీ మహారాజ్ అనుగ్రహించే ఉపదేశం, సందేశాలు సామాన్య ప్రజలనే కాదు, మేధావి వర్గాన్ని సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. తుగ్డోజీ మహారాజ్ అసలు పేరు మాణిక్రావ్ విఠోబా బెల్కర్. 1909 సంవత్సరం ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని అమరావతి జిల్లా యావలి గ్రామంలో జన్మించారు. ఆధ్యాత్మిక గురువుగా, సామాజిక సంస్కర్తగా, భక్త కవిగా ఆయన ప్రసిద్ధులు. జనసామాన్యానికి సులభ సాధ్యంగా ఉపకరించే ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆయన అందించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో తన భక్తి సంగీతం ద్వారా, కీర్తనల ద్వారా భక్తి సందేశాన్ని ప్రచారం చేశారు. మహారాష్ట్రలోని గురుదేవ్ నగర్ గురుకుంజ్ ఆశ్రమం ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా అలరారుతోంది. అమరావతి జిల్లాలో మెంజరీ గ్రామ సమీపంలో ఉన్న ఈ సన్నిధిని గురుదేవ్ దివ్యధామ్గా వ్యవహరిస్తారు. తుగ్డోజీ మహారాజ్ ఈ ఆశ్రమాన్ని 1940లో స్థాపించారు. ఇది ఆధ్యాత్మిక, సామాజిక, విద్యా కేంద్రంగా వర్ధిల్లుతోంది. తుగ్డోజీ మహారాజ్ ఆశ్రమంలో భక్తి చైతన్యం నిరంతర జీవన స్రవంతిలా పల్లవిస్తుంది. ఇక్కడ తుగ్డోజీ మహారాజ్ సమాధి మందిరం ప్రధాన ఆకర్షణ. రోజువారీ భజనలు, సత్సంగాలు, పూజాధికాలను ఇక్కడ నిర్వహిస్తారు.
తుగ్డోజీ మహారాజ్ రచనలు ఇప్పటికీ మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలలో బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఆయన స్థాపించిన శ్రీ గురుదేవ్ సేవా మండల్ ఆశ్రమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తుగ్డోజీ మహారాజ్ ఆవిష్కరించిన సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. తుగ్డోజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా చలనచిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందాయి. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో సైతం చురుగ్గా పాల్గొన్నారు. తుక్కడోజీ రచించిన స్ఫూర్తిదాయకమైన దేశభక్తి గీతాలు ప్రజలలో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించాయి. మహాత్మా గాంధీ ఆయనను రాష్ట్ర సంత్ అని సన్మానించారు. ఆయన రచనలు మరాఠీ భాషలో ఉన్నప్పటికీ వాటి సందేశం విశ్వవ్యాప్తంగా విస్తరించింది. అస్పృశ్యత, కుల వివక్ష, అన్యాయాలపై ఆయన తిరుగులేని పోరాటం చేశారు. స్త్రీల సాధికారత, విద్య, గ్రామీణాభివృద్ధికి కృషి చేశారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీతో కలిసి పనిచేశారు. స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించారు. బాల్యం నుంచే తుగ్డోజీ మహారాజ్కి ఆధ్యాత్మికతపై మక్కువ పెరిగింది. ఆయన తన చిన్న వయసులోనే గాడ్గే బాబా వంటి ఆధ్యాత్మిక గురువులతో ప్రభావితమయ్యారు. ఆధ్యాత్మిక అన్వేషణలో భాగంగా ఆయన తిరుపతి, కాశీ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించారు. హిమాలయాల్ని అనేకసార్లు సందర్శించారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆయన అనేక మంది సాధువుల్ని, గురువుల్ని కలుసుకున్నారు. వారి చేత ఎన్నో ఉపదేశాలు, సందేశాలు స్వీకరించారు. సమాజంలో అంటరానితనం, మూఢనమ్మకాలు, దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన తన యుక్త వయసు నుంచే పోరాటం ప్రారంభించారు. ఖంజరి భజనల ద్వారా ఊరూరా జాగృతి కలిగించారు. స్వాతంత్ర్య పోరాటంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం పలుమార్లు జైలులో ఆయన్ని నిర్బంధించింది. జై హింద్ అనే నినాదాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకురావడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. భూదాన్ ఉద్యమంగా వ్యవహరించే ఆచార్య వినోబా భావే భూసంస్కరణ ఉద్యమంలో తుగ్డోజీ మహారాజ్ పాల్గొన్నారు. 1945 సంవత్సరంలో బెంగాల్ కరవు సమయంలో, చైనా భారత్ యుద్ధ సందర్భంలో, కోయినా భూకంప తరుణంలో, 1955 సంవత్సరంలో జపాన్లో జరిగిన ప్రపంచ మతశాంతి సమావేశాలకు హాజరై ప్రసంగించారు. 1943 సంవత్సరం నవంబర్ 11 కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా వర్ఖేడ్లోని ఆర్తి మండల్ పేరును తుగ్డోజీ మహారాజ్ శ్రీ గురుదేవ్ సేవా మండల్గా మార్చారు. గురుకుంజ్ ఆశ్రమంగా స్థాపించబడిన ధర్మసేవాశ్రమాన్ని ఎందరో ప్రముఖులు దర్శించారు. గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్తో సహా ఎందరో ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, కృపలాని వంటి రాజకీయ ప్రముఖులు ఈ ఆశ్రమాన్ని దర్శించిన వారిలో ఉన్నారు. భారత ప్రభుత్వం 1966 సంవత్సరంలో ఆయన్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. మహారాష్ట్ర ప్రజలు ఆయనను మహాసంత్గా వ్యవహరిస్తారు.
తుగ్డోజీ మహారాజ్ రచనలు ఎక్కువగా కీర్తనలు, భజనలు, అభంగాలు, గీతాల రూపంలో ఉన్నాయి. గ్రామగీత ఆయన ప్రసిద్ధ రచన. ఇది ఆధ్యాత్మిక, సామాజిక విశేషాలను ఆవిష్కరిస్తుంది. గీత సమాహారంగా గ్రామగీత ఆకట్టుకుంటుంది. భగవద్గీత నుంచి ప్రేరణ పొంది తుక్కడోజీ ఈ గ్రంథాన్ని రచించారు. ఇది గ్రామీణ ప్రాంతాలలో ఎంతో చైతన్యాన్ని, సామాజిక, ఆధ్యాత్మిక స్పృహను కలిగించింది. 42 అధ్యాయాలున్న ఈ గ్రామగీతలో ప్రతి అధ్యాయం ఒక నిర్దిష్ట ఆధ్యాత్మిక లేదా సామాజిక అంశాన్ని చర్చిస్తుంది. ఈ గ్రంథంలో సుమారు 3000 మరాఠీ పంక్తులు ఉన్నాయి. ఇవి సరళమైన రీతిలో సంగీతాత్మకంగా ఆకట్టుకుంటాయి. సంగీత రాగాలకు అనుగుణంగా, భజన సంప్రదాయానికి తగిన రీతిలో గానయోగ్యంగా అలరింపచేస్తాయి. దేవుని పట్ల భక్తి, ధ్యానం, ఆత్మజ్ఞానం వంటి అంశాలు, గురువు ప్రాముఖ్యం, ఆధ్యాత్మిక మార్గదర్శనం గురించి గురుభక్తి ప్రకరణంలో ఆవిష్కరించారు. ధ్యానం, యోగా, నీతివంతమైన జీవనం ద్వారా ఆత్మశుద్ధిని సాధించవచ్చు. గ్రామ జీవనం, ధర్మ కర్మాచరణ, సామాజిక ఐక్యత, విద్య, స్వాతంత్ర స్ఫూర్తి వంటి అంశాలను గ్రామగీత ప్రతిఫలిస్తుంది. ఇది 1941 సంవత్సరంలో మొదటిసారిగా ప్రచురితమయ్యింది. గ్రామగీతతో పాటు సార్థ ఆనందామృతం, సార్థ ఆత్మ ప్రభవ, గీతా ప్రసాద్, బోధామృతం, అనుభవ ప్రకాష్, మేరీ జపాన్ యాత్ర మొదలైన గ్రంథాలను ఆయన రచించారు. మహారాజ్ జీవిత చరిత్రను ఆవిష్కరించే డాక్యుమెంటరీని మనోజ్ బిష్నూర్కర్ నిర్మించారు. అలాగే ఆయన జీవన వాహినిని జీవన్యోగి పేరుతో 1990 సంవత్సరంలో ఆయన అనుచరుడు సుదమ్ సావర్కర్ రచించి ప్రచురించారు. 2005 సంవత్సరంలో నాగ్పూర్ విశ్వవిద్యాలయం పేరును రాష్ట్ర సంత్ తుగ్డోజీ మహారాజ్ విశ్వవిద్యాలయంగా మార్చారు. 1993లో ఆయన పేరిట భారత తపాలా శాఖ తపాలా బిళ్లను విడుదల చేసింది. తుగ్డోజీ మహారాజ్ అందించిన సందేశ స్ఫూర్తి నిరుపమానమైనది. ఈ జీవితం భగవంతుడు మనిషికి ప్రసాదించిన అత్యుత్తమ వరం. సంప్రదాయ, ధార్మిక, మానసిక, సామాజిక కోణాలలో ఆధ్యాత్మికతను దర్శించాలి. సాధన ద్వారా ప్రతి వ్యక్తి సద్గుణాలను అవలంబించాలని తుక్కడోజీ మహారాజ్ పేర్కొనేవారు. ప్రతి వ్యక్తి సౌమనస్య భావాలను తనలో నింపుకోవాలని మహారాజ్ సూచించారు. మదిలో ద్వేషాల్ని నింపుకోవడం అంటే చేతిలో నిప్పును పట్టుకున్నట్టే. మన్నించడం వల్ల మనసు తేలిక పడుతుంది, తద్వారా ప్రశాంతత లభిస్తుంది. ప్రతీకారం రక్తపాతానికి దారితీస్తే క్షమాగుణం సమాజాన్ని శాంతి దిశగా నడిపిస్తుందని తుగ్డోజీ మహారాజ్ పేర్కొన్నారు. క్షమ అనేది మన బలహీనత కాదు, బలమైన మనస్సు ఉన్నవారికి ఓరిమి, ఓపిక ఉంటాయని తుగ్డోజీ మహారాజ్ చెబుతారు. ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం సుగమం కావాలంటే ధర్మం, న్యాయం, ప్రేమ, శాంతి సూత్రాలను అవలంబించాలని తుగ్డోజీ మహారాజ్ పేర్కొనేవారు. మానసిక ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత లభించాలంటే ధార్మిక చింతనే శ్రేయస్కరమని ఆయన ఉపదేశించారు. సత్ప్రవర్తన, సాధుజీవనం అనేది ఒక్కసారిగా వచ్చేది కాదు. ప్రవచనాలు వినడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ధ్యానం వంటి ప్రక్రియల్ని అవలంబించాలి. అన్నింటికీ మించి ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజ సేవ చేయటం వల్ల ఎనలేని సంతృప్తి లభిస్తుంది. ఆ సంతృప్తిని నేను ఆస్వాదిస్తున్నాను. మీరు కూడా అలాంటి ఆత్మానందాన్ని పొందాలంటే సమాజ హితాన్ని కాంక్షించాలి, సమాజానికి ఉపకరించే పనులు చెయ్యాలి అని ఆయన హితవు పలికారు. సేవే మార్గం, సేవే పరమధర్మం, సమాజ సేవే సర్వేశ్వరుడి సేవ అని ఆయన ప్రవచించారు. పూజ, జపం, తపం, హోమం, ఆరాధన ఇలాంటి వాటికి దైవం ప్రసన్నుడవుతాడు అని పెద్దలు చెప్పిన మాట. కానీ సమాజ సేవ చేస్తూ అందరి క్షేమాన్ని కోరేవారు దైవానికి ప్రియతములవుతారు. వారి యోగక్షేమాన్ని ఆ దైవమే చూసుకుంటాడని తుగ్డోజీ మహారాజ్ పేర్కొన్నారు.
గురుకుంజ్ ఆశ్రమం ఈ పేరుకు తగిన రీతిలో గురుదివ్యధామంగా ఆకట్టుకుంటుంది. వర్ణరంజితమైన కట్టడాలతో, సువిశాలమైన భవనాలతో ఈ లోగిలి ఎంతో రమణీయంగా మురిపింపచేస్తుంది. ఎన్నో ఆధ్యాత్మిక నెలవులతో, చూడచక్కటి భవంతులతో, ఉద్యానవనాలతో, సత్సంగ సన్నిధానాలు, భజన మందిరాలతో ఈ ఆశ్రమం ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత చారిత్రక వైభవాన్ని, ఆధ్యాత్మిక యశస్సును ఈ ఆశ్రమం ఆవిష్కరిస్తుంది. 1968 సంవత్సరం జూలై 7న ఆషాఢశుద్ధ ఏకాదశి సందర్భంగా పండరీపూర్లోని హనుమాన్ మందిరంలో తుగ్డోజీ మహారాజ్ తన చివరి ప్రసంగం, భజన చేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఆశ్రమంలో ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు స్మృతి భజనను నిర్వహిస్తారు. 1968 సంవత్సరం జూలై 20వ తేదీన ఆయన అస్వస్థతకు గురయ్యారు. ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన కోలుకున్నప్పటికీ 1968 సంవత్సరం అక్టోబర్ 11న ఆయన శివైక్యం చెందారు. అక్టోబర్ 12న రాష్ట్ర సంత్ తుక్కడోజీ మహారాజ్ భౌతిక కాయాన్ని గురుకుంజ్ ఆశ్రమంలో స్వామి సీతారాందాస్ మహారాజ్, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుధాకర్ రావు సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. హే ప్రార్థనా గురుదేవ్ సే ఏ స్వర్గ సంసార్ హో అని కీర్తించిన తుక్కడోజీ మహారాజ్ తన జీవన పర్యంతం ప్రపంచ శాంతి, మానవత్వం, సౌభ్రాతృత్వం, సమాజ క్షేమం కోసం పాటుపడ్డారు. ప్రపంచంలో అజ్ఞానం, తమస్సు అనే చీకట్లు తొలగాలి, సర్వత్రా జ్ఞానకాంతులు విరజిమ్మాలి, అందరి శ్రేయస్సును ఆకాంక్షించిన వారి యోగక్షేమాన్ని భగవంతుడే స్వీకరిస్తాడు అని తుక్కడోజీ మహారాజ్ పేర్కొన్నారు. ఆయన ఆవిష్కరించిన ధార్మిక సిద్ధాంతాలు నిత్య నూతనం, సనాతనం, సార్వకాలీనం. తుక్కడోజీ మహారాజ్ అనుగ్రహించిన ఆధ్యాత్మిక ధార నిరంతరం సజీవ వాహినిలా ముందుకు పయనిస్తూనే ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః.